హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మెహందీ ప్రాక్టీస్ బుక్ అయితే అన్బాక్సింగ్ చేసి రివ్యూ అయితే ఇస్తాను. కాస్ట్ ఎంత పడింది, ఎలా ప్రాక్టీస్ చేయాలి, మొత్తం కూడా డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బుక్ అయితే అన్బాక్సింగ్ చేద్దాము. మనకి మెహందీ అనేది ప్రాక్టీస్ చేసుకోవటానికి మనకి బుక్స్ అనేవి చాలా ఉంటాయి, కానీ ఈ బుక్లో అయితే కూడా కనుక పాయింట్ టు పాయింట్ చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుందండి బుక్లో. అది ఎలా ప్రాక్టీస్ చేయాలి, బుక్ని ఎలా యూజ్ చేసుకోవాలి మొత్తం కూడా నేను చూపిస్తాను. అయితే మనకి మెహందీ ప్రాక్టీస్ బుక్ వచ్చేసేసి మనము పర్చేస్ చేయాలనుకుంటే కనుక నేను ఈ బుక్ మీద నెంబర్ ఉంది కదా, ఆ బుక్ మీద నెంబర్కి కాల్ చేసి మెహందీ బుక్ అయితే ఆర్డర్ పెట్టుకోండి. మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా మనం ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. మనకి ఓన్లీ ఒక 1 మంత్లోనే మెహందీ మొత్తం కూడా వస్తుంది. మనకి బేసిక్ నుంచి మొత్తం కూడా మనకి బుక్లో అయితే ఇస్తారు. చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చు. అన్ని రకాలుగా మోడల్స్ అయినవి, బ్రైడల్ మోడల్స్ దగ్గర నుంచి అరబిక్ దగ్గర నుంచి మొత్తం కూడా ఉంటాయండి. స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు మనకి ఏవేవైతే మనము హ్యాండ్ మీద కానీ లెగ్స్ మీద కానీ యూజ్ చేసుకుంటామో అవి మొత్తం కూడా మనకి బుక్లో అయితే కనుక ఇస్తారు. మనకి ఫస్ట్ వచ్చేసి సర్కిల్ మోడల్లో ఉంది కదా, సర్కిల్ మోడల్లో మనకి మండలా డిజైన్కి అయితే కనుక యూజ్ చేసుకోవడానికి, అండ్ మనం సర్కిల్లో అయితే కనుక ఎక్కువ ప్రాక్టీస్ చేసామంటే కనుక మనకి షేప్ అనేది చక్కగా కరెక్ట్గా వస్తుంది. కాబట్టి సర్కిల్స్ అనేవి ఒక 6 అయితే ఇచ్చారు. తర్వాత సెకండ్ పేజెస్ వచ్చేసి మనకి మొత్తం కూడా అరబిక్ షేప్ అండి. అరబిక్ షేప్స్ అనేవి మనం ఏవైతే అరబిక్లో యూజ్ చేసుకుంటామో మొత్తం కూడా మనకి అరబిక్లో అనేవి యూజ్ చేసుకునే ఇచ్చారు. తర్వాత థర్డ్ పేజ్ వచ్చేసి మొత్తం కూడా మనకి ఫ్లవర్స్, మనము ఫ్లవర్స్ వేసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాము. అంటే ఎక్కువగా షేప్ అనేవి కరెక్ట్గా రావు, కానీ ఈ బుక్లో ప్రాక్టీస్ చేసి మనం యూజ్ చేసుకున్నామంటే కనుక చక్కగా వస్తాయి. తర్వాత చెక్ బోర్డర్ ఇచ్చారు, తర్వాత సర్కిల్స్ అండ్ చెక్ బోర్డర్స్ ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ పేజెస్లో, తర్వాత ఇంకో పేజెస్లో అయితే నేను నెక్స్ట్ చూపిస్తాను. మనకి లోటస్ కూడా ఇస్తారు. లోటస్ చాలా రకాల మోడల్స్ అయితే లోటస్ ఇచ్చారు. తర్వాత దీనిలో ఫ్లవర్స్ ఇచ్చారు అండ్ అరబిక్ కూడా ఇచ్చారు. మెయిన్గా మనకి బ్రైడల్ డిజైన్లో అయితే కనుక మనం పికాక్ యూజ్ చేస్తూ ఉంటాము. కాబట్టి పికాక్ మనకి ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు కూడా మనం ఏ విధంగా వేస్తే మనకి నీట్గా వస్తుంది. ఫస్ట్ స్టెప్ దగ్గర నుంచి మనకి 8 స్టెప్స్ అనేవి చక్కగా ఇచ్చారు. తర్వాత ఒక హ్యాండ్ ఇచ్చి హ్యాండ్ మీద ఫుల్ అరబిక్ డిజైన్ అయితే వేశారు. మనము ఈ హ్యాండ్ మీద చూసుకుంటే మనకి బుక్లో ఉన్నాయే సేమ్ మొత్తం కూడా అరబిక్ డిజైన్లు ఏవైతే యూజ్ చేశారో డిజైన్ మొత్తం కూడా మనకి బుక్లో ఉందండి. తర్వాత కొన్ని మనకి ఎంటీ అయితే ఇస్తారు, హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ కొన్ని ఎంటీ ఇస్తారు. మనము ప్రాక్టీస్ అవడానికి హ్యాండ్ మీద కానీ ప్రాక్టీస్ అయినప్పుడు ఆ ప్రాక్టీస్ చేసిన కోడ్ని మనం ఎలా రిమూవ్ చేసుకోవాలి ఇవి ఈజీగా కూడా నేను చూపిస్తాను. తర్వాత ఒక హ్యాండ్ మీద డిజైన్ వేసి అయితే ఇచ్చారు, మండలా డిజైన్ ఇచ్చారు. తర్వాత బ్యాక్ హ్యాండ్, మనం ఫ్రంట్ హ్యాండ్ ప్రాక్టీస్ చేస్తాం కదా, అలాగే బ్యాక్ హ్యాండ్ మీద కూడా డిజైన్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలనేది ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ 2 హ్యాండ్ మీద ఒకేసారి 2 హ్యాండ్ మీద మనం డిజైన్ అయితే వేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఫ్రంట్ హ్యాండ్స్ ఇచ్చారు అండ్ బ్యాక్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు, 2 హ్యాండ్స్. ఈ విధంగా బుక్ మీద అయితే కనుక మనం ప్రాక్టీస్ చేసి హ్యాండ్స్ మీద మనము రిమూవ్ చేసుకోవచ్చు అండి. చాలా బాగా యూజ్ అవుతుంది బిగినర్స్కి అయితే కనుక, అండ్ చిన్నపిల్లలు కూడా చక్కగా వేసుకోవచ్చు. తర్వాత 1 లెగ్ ఇచ్చారు కదా, తర్వాత 2 లెగ్స్ అయితే ఇచ్చారు, తర్వాత 1 లెగ్ ఇచ్చారు. ఈ విధంగా మనకి లెగ్స్వి అండ్ హ్యాండ్స్వి మొత్తం కూడా 4-5 పేజెస్ అయితే ఇచ్చారు. తర్వాత లెగ్స్ చూసి మన మోకాల దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా మనం డిజైన్ అయితే మ్యారేజెస్లో ఏవైనా ఫంక్షన్లో వేసుకుంటూ ఉంటాం కదా, కాబట్టి 2 లెగ్స్ కూడా మనం ప్రాక్టీస్ అవడానికి అయితే ఇచ్చారు. ఇప్పుడు నేను లోటస్ కొన్ని డిజైన్స్ చూపిస్తాను. లోటస్లో కూడా మనకి 12 డిజైన్ వరకు లోటస్లో కూడా ఇచ్చారండి. మొత్తం కూడా మనకి బ్రైడల్ దగ్గర నుంచి ఆర్బెక్ దగ్గర నుంచి ఏవైతే మనం మెయిన్గా యూజ్ చేసుకుంటామో అవైతే కనుక చక్కగా ఇచ్చారు. లోటస్ చూసారా, చాలామంది కూడా లోటస్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ షేప్స్ ఫస్ట్ నుంచి 9 స్టెప్స్ వరకు
ఈ విధంగా లోటస్ ప్రాక్టీస్ చేయొచ్చు ఇచ్చారు. మనకి బిగినర్స్కి అయితే కనుక ప్రాక్టీస్ చేసుకోవడానికి బుక్ చాలా యూజ్ అవుతుంది. అండ్ మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత రిమూవ్ చేసుకోవడానికి కూడా మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. మనకి లైఫ్ లాంగ్ ఉంటుందండి ఈ బుక్ అయితే కనుక. మనము ఏ విధంగా ప్రిపేర్ చేసి హెన్నాని మనం చక్కగా దీని మీద అయితే వేసుకుంటే కనుక ప్రాక్టీస్ చేసామంటే కనుక మనకి 3 మంత్స్లోనే మనకి మెహందీ డిజైన్ అయితే చక్కగా పర్ఫెక్ట్గా వేయొచ్చు. నేనైతే కనుక మీకు చూపిస్తాను, ఎలా వేసి ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. సింపుల్గా నేను 2-3 డిజైన్స్ అయితే వేస్తున్నాను సర్కిల్లో. మనకి సర్కిల్ ఎందుకు ఇచ్చారంటే కనుక మనకి షేప్స్ అనేవి వేసేటప్పుడు మనకి అటు ఇటు పోతూ ఉంటాయి, కరెక్ట్గా రావు బిగినర్స్కి. కాబట్టి మనం ఈ సర్కిల్ డిజైన్లోనే వేసామంటే మెయిన్గా మనకి మండలా డిజైన్కి అయితే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది. మనం వేసే గీతలు అనేవి అటు ఇటు పోకుండా షేక్ అవ్వకుండా ఉండటానికి మనకి సర్కిల్స్ అయితే ఇచ్చారు 6 వరకు. దానిలోనే మనకి ఇష్టమైన మనము కట్ వర్క్ డిజైన్ వేసుకోవచ్చు. లోపలే మనము చక్కగా లోటస్ వేసుకొని లేదా ఒక ఫ్లవర్ వేసుకొని మొత్తం కూడా కట్ వర్క్ వేసుకోవచ్చు. లేదా ఇవి మామూలుగా పికాక్ డిజైన్స్ వేసుకోవచ్చు. ఈ విధంగా చాలా డిజైన్స్ అయితే మనం ఇష్టమైన మోడల్స్ అయితే వేసుకోవచ్చు. మనకి నీట్గా వస్తుంది డిజైన్ కూడా అటు ఇటు అవ్వకుండా. ప్రాక్టీస్ చేసే కొందికి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకి బాగా వస్తుందండి. ఈ బుక్ అయితే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది. కాస్ట్ వచ్చేసి నాకు ఒక 500 అయితే పడిందండి. ఇప్పుడైతే ఆఫర్లో కొన్ని అయితే నేను ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. దీనికి తోడు మనకి కోన్స్ కూడా మనకి ఇచ్చారు ఆఫర్లో అయితే కనుక 500 అయితే కాస్ట్ పడింది. తర్వాత ఈ విధంగా వేసుకున్న తర్వాత టిష్యూ తీసుకోండి, లేదా ఏదైనా పాత క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఆ టిష్యూతో ఈజీగా మనం ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు. అంతేకాదండి, మనం టిష్యూతోనే కాదు, మనకు వెండిపోయిన తర్వాత డ్రై అయిపోతుంది కదా, డ్రై అయిపోయిన తర్వాత కూడా మనకి డిజైన్తో సహా కూడా మనకి ఊడొచ్చేస్తుంది. మనం వేసుకున్న ఏదైతే మెహందీ ఉందో మనకి డిజైన్తో సహా కూడా ఈజీగా వచ్చేస్తుంది. మనం ఏదైనా ప్రాక్టీస్ చేయడానికి, మనం ఏదైనా కోన్ వేయాలి అనుకునే ముందు ప్రాక్టీస్ చేసి వెళ్ళడానికి అయితే కనుక చాలా బాగా యూజ్ అవుతుందండి బుక్. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసి మీకు చూపిస్తాను. వాటర్ని కూడా మనం ఇంకా ఏదైనా ఉంది అనుకుంటే, పేస్ట్ ఏదైనా ఉందనుకుంటే కనుక హెన్నా తర్వాత వాటర్ వేసి కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. బుక్ అయితే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ వాటర్ వేసిన తర్వాత మనకి పేపర్స్ కూడా ఎక్కడ డ్యామేజ్ పడవు. మనకి లైఫ్ లాంగ్ ఈ బుక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. వాటర్ పడినా అవ్వవు. అండ్ వీటిని మనము వాటర్తో తడిచి ఏదైనా పేపర్ డ్యామేజ్ అవుతుంది అనుకోవటానికి కూడా ఉండదు, ఎక్కడ కూడా డ్యామేజ్ ఉండదు. డ్రై అయిపోయిన తర్వాత అయితే మనకి ఇంకా ఈజీగా వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనము బుక్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.